హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము మనాలి 5 డేస్ ట్రిప్ ప్లాన్ చేయడం అయితే జరిగింది. ఆ యొక్క జర్నీ విశేషాలు ఒకసారి చూద్దాం రండి. మీలో ఎవరైనా ఈ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ముందుగా ట్రిప్కి కావాల్సిన లగేజ్ని ప్యాక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సినవి ఏంటంటే కంపల్సరీ జర్కిన్ కంపల్సరీ ఉండాలి, అలాగే హ్యాండ్ గ్లౌస్, అలాగే సాక్స్ కంపల్సరీగా ఉండాలి. మేము మా ఫ్రెండ్ ఫ్యామిలీ కలిపి అమలాపురం నుండి 9కి బస్సు ఎక్కడం అయితే జరిగింది. మా ట్రైన్ రాజమండ్రిలో 12:55 అంటే మిడ్ నైట్ మాట. సో అందుకని మేము కొంచెం ఎర్లీగా బయలుదేరడం అయితే జరిగింది. రాజమండ్రి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. కాకపోతే ట్రైన్ అనుకున్న దానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. సో దాని గురించి మేము ఇంకా హాఫ్ అన్ అవర్ కూడా రైల్వే స్టేషన్లోనే స్పెండ్ చేయడం జరిగింది. దానికి మేము ఎక్కవలసిన ట్రైన్ అయితే స్టేషన్కి అయితే వచ్చింది. సో రెండు ఫ్రెండ్స్ చూద్దాం. ఈ ట్రైన్ పేరు ఏపీ ఎక్స్ప్రెస్. ఇది ఇప్పుడు రాజమండ్రి నుంచి ఢిల్లీ వరకు అన్నమాట. మనకి ట్రైన్ ఎక్కి నైట్కి రెస్ట్ తీసుకోవడం జరిగింది. మరుసటి ఉదయం కూడా డే అంతా కూడా ట్రైన్లోనే స్పెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ఢిల్లీ రీచ్ అవ్వడం జరిగింది. మేము ముందుగానే టూరిజం ద్వారా ప్యాకేజెస్లో 4 మెంబర్స్కి వెహికల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డ్రైవర్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. ఇప్పుడు ఢిల్లీ నుంచి సిమ్లాకి స్టార్ట్ అయ్యాము. అలా వెళ్తున్న దారిలో హర్యానా హైవే పక్కన అమ్రిక్ సుఖ్దేవ్ అనే హోటల్ అయితే కనపడింది ఫ్రెండ్స్. అది చూడడానికి చాలా బాగుంది. సో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయ్యి చేసేసి కాసేపు స్టే చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మన ఏపీ టిఫిన్స్ అయితే దొరికినాయి ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్, కాకపోతే టిఫిన్స్ అయితే టేస్ట్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. మా మిస్సెస్ అయితే కాసేపు టర్కీస్ ఐస్ క్రీమ్ ఫ్రాంక్ గేమ్తో స్పెండ్ చేయడం జరిగింది. అనంతరం మా ప్రయాణం తిరిగి సిమ్లాకి స్టార్ట్ అయింది. సో ఇది హిమాచల్ ప్రదేశ్ బార్డర్ ఫ్రెండ్స్. ఇక్కడ కనపడుతుంది కదా మన కార్చి, అంటే ఇక్కడ నుంచి హిమాచల్ గవర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సిమ్లా రీచ్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 7:30 ఆ టైం అయింది ఫ్రెండ్స్. అయితే మా రిసార్ట్స్ దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్ మేము బుక్ చేసుకున్న రిసార్ట్స్. దీని పేరు యాపిల్ రోజ్. అయితే మేము ముందుగానే ప్యాకేజ్లోని ఏ రిసార్ట్స్ కావాలని కోరుకున్నాం. ఎందుకంటే ఆన్లైన్లో చెక్ చేస్తే ఇదే రేటింగ్ బాగుంది. రెండు ఫ్రెండ్స్ ఒకసారి రిసార్ట్స్ ఎలా ఉందో చూద్దాం. ఇదే ఈ రిసార్ట్కి సంబంధించిన లిఫ్ట్. ఈ లిఫ్ట్ ఎక్కితే మనం కిందకి వెళ్తున్నాం, కానీ మన లిఫ్ట్ ఎక్కితే మన సైడ్ పైకి వెళ్తాం. కాకపోతే ఈ రిసార్ట్స్లో రూమ్స్ అన్ని కిందకు ఉంటాయి. ఎందుకంటే ఈ రిసార్ట్స్ కొండ మీద ఉంది కాబట్టి మనం కిందకి వెళ్ళి రూమ్స్ చూసుకోవాలన్నమాట. రెండు ఒకసారి రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి డోర్ ఓపెన్ చేసి రూమ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అన్నీ చూడడానికి మా బెడ్ కానీ సోఫా కానీ అన్నీ బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి. అలాగే మనం వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ రిసార్ట్స్ నుంచి. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఈ హోటల్ని బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఏ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దామండి. ఇక్కడ సెల్ఫ్ సర్వే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే సర్వే చేయను, మనమే సెల్ఫ్ సర్వే చేసుకోవాలి. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. మన ఏపీకి తగ్గట్టు ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. ఎందుకంటే ఈ హిమాచల్ ప్రదేశ్లో అందరూ రోటీస్ తింటారు, రైస్ ఎవరు తినరు. కాకపోతే ఇక్కడ రైస్ కూడా అరేంజ్ చేశారు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే మాకైతే ఈ ఐటమ్స్ అన్నీ తినడానికి చూడడానికి అన్నిటికి కూడా చాలా బాగున్నాయి, నచ్చినాయి కూడా. ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్, ఈ సిమ్లాలోనే కానీ హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడ ఏ టూరిజంలో ఏ హోటల్ బుక్ చేసుకున్నా కానీ వాళ్ళు ఓన్లీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తారు, లంచ్ ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే లంచ్ టైంకి మనం ఎక్కడో టూరిజంలో ఉంటాం కాబట్టి వాళ్ళు లంచ్ మాత్రం ప్రొవైడ్ చేయరు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అది గమనించుకోండి ఫ్రెండ్స్. ముఖ్యం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 6 కల్లా కుఫ్రీ అనే ప్రదేశానికి వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మేము గుర్రాల మీద వెళ్తున్నాము. ఏంటా గుర్రాల మీద వెళ్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ అయితే ఈ కుఫ్రీ అనేది చాలా ఎత్తైన కొండ మీద ఉంది ఫ్రెండ్స్. ఆ కొండ ఎక్కాలంటే గుర్రాలు కంపల్సరీ కావాలి. సో అందుకని ఆ ప్యాకేజ్ కూడా మనం కిందే మాట్లాడుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ కుఫ్రీ, చూస్తున్నారు కదా ఆర్చి, దీని పేరు కుఫ్రీ. సరే ఇక్కడ ఏమున్నాయో ఒకసారి చూద్దాం రండి. ఈ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, ఇవే యాపిల్ ట్రీస్.
ప్రజెంట్ అయితే మేము అన్ సీజన్లో వెళ్ళమన్న ఫ్రూట్స్ అంతగా లేవు, అక్కడక్కడ ఒక్కొక్కటి మాత్రమే కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అయ్యే యాక్. ఒకవేళ మనం అటు ఎక్కి ఫోటో తీయించుకోవాలంటే వాళ్ళకి అమౌంట్ పే చేయవలసి వస్తుంది. మొత్తానికైతే కొండపైకి అయితే చేరుకోవడం జరిగింది. అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అనేవి వాళ్ళు రెంట్కి ఇస్తున్నారు, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఆ రెండు కలిపి మనం ప్యాకేజ్ మాట్లాడుకుంటే మనల్ని రెడీ చేసి వాళ్ళు ఫొటోస్ తీసి ఆ ఫొటోస్ మనకి మన రిసార్ట్స్ ఎక్కడైతే ఉంటున్నామో అక్కడికి ఈవినింగ్ వచ్చి కాల్ చేసి వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేస్తారు. కాకపోతే ముందుగా వాళ్ళకి కొంత అడ్వాన్స్ అయితే ఇవ్వాలి. మిగతా రిమైనింగ్ అమౌంట్ వాళ్ళ ఫొటోస్ మనకు అందజేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ వాళ్ళు తీసుకుంటారు. రెండు ఒకసారి చూద్దాం ట్రెడిషనల్ డ్రెస్ ఎలా డెకరేషన్ చేస్తున్నారు, ఎలా ఫొటోస్ తీస్తున్నారు అనేది. ఇక్కడ ఈ కొండ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ అయితే టెలిస్కోప్లు ఏర్పాటు చేశారు. ఆ టెలిస్కోప్ల నుంచి మనం ఆ చివర ఉన్న కొండలని వాటిని చూడాలంటే మన అమౌంట్ పే చేయవలసి వస్తుంది. మనకు ఆ టెలిస్కోప్ నుంచి చూపించినప్పుడు అక్కడ దూరం ఉన్న కేదార్నాథ్ ఒకటి, బద్రీనాథ్ ఒకటి, ఆ రెండు హిల్స్ అయితే మనకు చూపిస్తారు. జస్ట్ చూడడానికి తప్ప అంత క్లారిటీ అయితే ఉండదు. ఇప్పుడు అడ్వెంచర్ గేమ్స్ పార్ట్కి అయితే వచ్చేసాము. మనం కింద ఆల్రెడీ ప్యాకేజ్ తీసుకున్నాం కదా, ఆ ప్యాకేజ్లో ఈ అడ్వెంచర్ గేమ్ అనేది కూడా వచ్చింది, ఈ రోప్ వే అనేది. ఇది చూడడానికి ఈజీగా ఉన్నా కానీ చేయడానికి చాలా కష్టంగా అనిపించింది, ఎందుకంటే బాగా హైట్లో కట్టింది ఇది. ఇక్కడ నుండి ఇప్పుడు మనం రిటర్న్ జర్నీ అయితే అయ్యాము. మనం సిమ్లాలోని మాల్ సెంటర్కి అయితే వెళ్తున్నాము. రెండు ఒకసారి ఆ మాల్ సెంటర్ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాం. మాల్ సెంటర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మన సిమ్లా మాల్ సెంటర్. ఇక్కడ నుంచి మనకి మాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది జస్ట్ రోడ్ మాట. చూడండి ఫ్రెండ్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఇక్కడ చాలామంది టూరిస్టులు అని వచ్చి ఇక్కడ మాల్ సెంటర్లో సరదాగా విజిట్ చేసి వెళ్తుంటారు. ఒకవేళ మనకేమైనా రీజనబుల్గా ఉంటే ఏమైనా ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు. కాకపోతే టూరిజం ప్లేస్ కాబట్టి కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. సో అందుకని మనం జస్ట్ చూడడానికి అయితే సరిపోతుంది. కొనుక్కోవడం అంటే మనకు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కొంచెం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంటుంది, చాలా రిచ్గా ఉంటుంది. ఎక్కడో ఫారంలో ఉన్నట్టు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయడం మర్చిపోకండి.
నైట్ అయితే రిసార్ట్స్లో రెస్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ లేచాము. లేచి మీకు రూమ్లోంచి వ్యూ పాయింట్ చూపించలేదు కదా బయటికి, ఒకసారి వ్యూ పాయింట్ చూపిస్తాను చూడండి. తర్వాత ఈ రూమ్ని విడిచి మేము మనాలి వెళ్ళాలి. మనాలి వెళ్ళాలంటే 1 డే టైం పడుతుంది. కాబట్టి మేము ఇప్పుడు బయలుదేరితేనే కానీ నైట్కి చేరుకోలేము. సో అందుకని మేము బయలుదేరుతున్నాము. నీకు మనాలి టూర్ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు మనాలి టూర్ విశేషాల గురించి మాట్లాడుకుందాం. సరేనా ఫ్రెండ్స్? ఓకే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.